హాయ్ అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను మీ గణపతి, వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. సో ఈరోజు వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో, ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం ఉందనే విషయాన్ని మరి చూద్దామా. సో ఎర్లీ మార్నింగ్ నుంచి మనం చూసుకుంటే ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో అదేవిధంగా ఆల్రెడీ పడుతున్న వర్షాలు ఎంత మొత్తంలో ఇంకా ఎన్ని రోజులు కురిసే అవకాశం ఉందనే విషయాన్ని ఒకసారి చూద్దామా. మరి నిన్నటి నుంచి మనం చూసుకుంటే ఎర్లీ మార్నింగ్ నుంచి నిన్న మనకైతే ఎక్కువ మొత్తంలో వర్షాలు అయితే ఉత్తరాంధ్ర, అదేవిధంగా దక్షిణ కోస్తా, అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో కురిశాయని చెప్పేసి మనం అయితే చూడొచ్చు. సో మనకి నిన్న ఈవినింగ్ మనకి ఎక్కువ మొత్తంలో మనకి ఎంటైడ్ విశాఖపట్నం, అదేవిధంగా విజయనగరం, బొబ్బిలి, నెక్స్ట్ మనకి ఇక్కడ చోడవరం ఇవన్నీ కూడా మనకైతే నిన్న ఎక్కువ మొత్తంలో వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి మనమైతే వాట్సాప్లో చెప్పడం జరిగింది. సో వీడియోలు చేయడానికి కొద్దిగా ఖాళీ లేకపోవడం వల్ల మనమైతే వాట్సాప్లో సర్వీస్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మనకైతే నిన్న ఎక్కువ మొత్తంలో వర్షాలు అయితే కోవడం జరిగింది. సో నెక్స్ట్ మనకి ఈరోజు ఎంత మొత్తంలో ఎక్కడెక్కడ ఎంత వర్షాలు పడే అవకాశం ఉంది, నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని ఒకసారి చూస్తే, సో మనకి ఒక 10-15 డేస్ వరకు ఎంటైర్ ఉత్తరాంధ్ర, అదేవిధంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అదేవిధంగా కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం అయితే ఉండబోతుంది. ఎక్కువ మొత్తంలో మనకి మోస్తారు వర్షాలకి ప్రిపరేషన్ అయితే ఎక్కువ మొత్తంలో ఉందని చెప్పేసి చూడొచ్చు అన్నమాట. ఎక్కువ మొత్తంలో మనకైతే మోస్తారు వర్షాలే కురుస్తాయండి. సో అవి ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో పడే అవకాశం ఉందనే విషయాన్ని చూస్తే, ఈరోజు విషయంకి వస్తే మనకి మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6-5 లోపల మనకైతే ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుంది. సో ఎక్కువ మొత్తంలో మనకి శ్రీకాకుళంలోని సోంపేట, టెక్కలి, పలాస, బెండిగేట్, అదేవిధంగా రాజాం, పాలకొండ, నెక్స్ట్ మనకి పార్వతీపురం, బొబ్బిలి, గజపతినగరం, విజయనగరం, చింతలవలస, చోడవరం, సబ్బవరం, అనకాపల్లి, విశాఖపట్నం, ఇవన్నీ కూడా మనకి అరకు వ్యాలీ, పాడేరు, నర్సీపట్నం, ఇవన్నీ కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉంటాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు లేవండి. సో అదేవిధంగా తుని, ఇవన్నీ కూడా తేలికపాటి వర్షాలే ఉండబోతున్నాయని చెప్పొచ్చు. ఇక అదేవిధంగా మనకి పోలవరం, రాజమహేంద్రవరం, మండపేట, అమలాపురం, భీమవరం, ఇవన్నీ కూడా తేలికపాటి వర్షం ఉండబోతుంది. సాయంత్రం ఒక 6 తర్వాత మళ్ళీ ఎక్కువ మొత్తంలో వర్షాలు అయితే తుని నుంచి అప్ టు ఒంగోలు వరకు మనకైతే ఎక్కువ మొత్తంలో కురిసే అవకాశం ఉంటుంది. మోస్తారు వర్షం ఉండబోతుంది అని చెప్పేసి చూడొచ్చు. అది కూడా మనకి తుని, రంపచోడవరం, రాజమహేంద్రవరం, అమలాపురం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, అదేవిధంగా నరసరావుపేట, చీరాల, ఒంగోలు, దర్శి, మాచర్ల, ఇవన్నీ కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉంటాయండి. సో ఈరోజు సాయంత్రం 6 నుంచి రాత్రి 10 లోపల అనమాట. ఫర్దర్గా మనకి నైట్ 1 గంట నుంచి ఎర్లీ మార్నింగ్ వరకు మనకైతే దక్షిణ కోస్తా అంతా కూడా, అంటే కావలి, నెల్లూరు, గూడూరు, సోలూరుపేట, అదేవిధంగా తిరుపతి, ఇవన్నీ కూడా మనకి మోస్తారు వర్షాలు ఉండబోతున్నాయని చెప్పేసి చూడొచ్చు. ఇక రాయలసీమ జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి ఈరోజు రాత్రికి ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ నిన్న చెప్పుకున్నాం వాట్సాప్లో, అనంతపురంలో కూడా నిన్న ఈ రాత్రికి తేలికపాటి వర్షం కురుస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అదేవిధంగా కురుస్తుంది. అయితే ఇక రాయలసీమ జిల్లాల్లో కూడా ఈరోజు వర్షంకి వస్తే మనకి రాత్రి 1 గంట నుంచి ఉదయం 2-3 ప్రాంతంలో మనకైతే తేలికపాటి వర్షం అయితే కురబోతుంది. ఇక్కడ చూసుకుంటే రాయలసీమ జిల్లాలో మనకి రాత్రి ఒక 1 గంట నుంచి ఉదయం ఒక 7-8 ప్రాంతంలో, అంటే ఈరోజు నైట్ నుంచి రేపు ఎర్లీ మార్నింగ్ వరకు మనకైతే ఎంటైర్ రాయలసీమ జిల్లాలో, మనకి ఉత్తర రాయలసీమ జిల్లాలో ఎక్కువ మొత్తంలో మార్కాపూర్, గిద్దలూరు, ఆత్మకూరు, నంద్యాల, కర్నూలు, అదోని, ఇవన్నీ కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి. అదేవిధంగా మనకి అనంతపురం, పొద్దుటూరు, పులివెందుల, కడప, రాయచోటి, కదిరి, మదనపల్లె, హిందూపూర్, గుంతకల్లు, అదోని, బళ్ళారి, అనంతపురం, రాయదుర్గు, ఇవన్నీ కూడా మనకి తేలికపాటి వర్షం అయితే ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు అనమాట. అప్పుడు కూడా ఈరోజు ఎక్కువ మొత్తంలో మనకి ఉత్తరాంధ్ర, అదేవిధంగా దక్షిణ కోస్తా, నెక్స్ట్ రాయలసీమ జిల్లాల్లో ఎంటైర్ డే మొత్తం, అంటే మధ్యాహ్నం 2 నుంచి స్టార్ట్ అయ్యి ఉత్తరాంధ్రలో రేపు ఎర్లీ మార్నింగ్ 8 వరకు మనకి ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి మనం అయితే చూడొచ్చండి. సో ఎక్కువ మొత్తంలో మనకి ఇదే విధంగా మనకి మరొక 5-6 డేస్ వాతావరణం అనేది కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్. రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ టు ఆల్. మీ గణపతి, సదా మీ సేవలో, వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర.